ఇది పర్ఫార్మెన్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఒక ట్రాక్ రేస్కి అయితే వచ్చినాము. కార్స్ అండ్ బైక్స్ది చూడొచ్చు మీరు. అప్రిలియా RS 457. ఓ సూపర్ కార్నరింగ్. ఓ ట్రాక్ బయటికి వచ్చేసాడు. స్పీడ్ ఎక్కువ పోయి. ఈజ్ ఆల్సో నాట్ బ్యాడ్. చూడండి. Behind the camera, actually I want to talk to Dadu. How are you feeling, Dadu? Okay. Actually Dadu is everything behind. దాదునే అన్ని ప్లాన్ చేస్తాడు, దాదునే ఈవెంట్స్ చెప్తాడు, దాదునే మనకి ఎంత అక్కడికి పోదాం అంటాడు. మార్నింగ్ నేను 8కి లేసాను, దాదు 8కి లేచి స్నానం చేసుకొని ఆన్ టైం వచ్చేసాడు కూడా. ఇంకోడు ఉన్నాడు ఇప్పుడు కెమెరా వెంకాల పోయినాడు, వాడైతే 8కి రారంటే 9:30కి వచ్చినాడు. ఎలా ఉంది దాదు ఈరోజు? ఫీల్ ఉంది అన్న. రేస్ ట్రాక్ ఫీల్ ఉంది కానీ వీళ్ళు యూజ్ చేసుకోవడం. చూడు ఆ కార్ స్టెబిలిటీ చూసావా? అది కార్నరింగ్స్ వేసేటప్పుడు కానీ ఇట్లా స్కిడ్ అవ్వడము, టైర్స్ బర్న్ అవ్వడం కానీ. ఇంతకుముందు పోలో చూసావా? దానిలో టైర్స్ బర్న్ అయ్యేది. ఒక వీడియోలో ఉంది నీట్గా. దీనికి 4 వీల్స్కి 4 ఇండివిజువల్ సస్పెన్షన్స్ వస్తాయి. యాక్చువల్గా ఇది ర్యాలీ ఆర్ట్, ఆఫ్ రోడింగ్కి దానికి వాడతారు. సౌండ్ చాలా బాగుంది. అది చెప్పాలంటే వాడు ఎక్కువ ఎక్స్పెన్సివ్ సౌండ్ కూడా ఏమీ లేదు, జస్ట్ ఎయిర్ ఫిల్టర్ మార్చింటాడు అంతే వాడు. అది 16 వాల్యూ. అంటే స్టాక్ ఎగ్జాస్ట్, కాకపోతే దానికి కొంచెం మాడిఫికేషన్ చేసింటాడు అంతే. వాడేం పెద్ద స్టాక్ ఎగ్జాస్ట్ అంత సౌండ్ రాదు కదా. స్టాక్ ఎగ్జాస్ట్ నీకు లోపల కూర్చుంటే ఫీల్ వస్తుంది. ఇప్పుడు నువ్వు సెకండ్ థర్డ్ గేర్ షిఫ్ట్ చేస్తూ ఉంటావు, పోతూ ఉంటావు, 120 క్రాస్ చేస్తావు, అప్పుడు నీకే ఫీల్ వస్తుందా నేను ఒక ప్రీమియం కార్లో కూర్చున్నాను. అటువంటి కార్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి? అలా అయితే ఇది ఎయిర్ ఫిల్టర్స్ ఎలా ఏమైనా చేంజ్ చేసింటారా, లేకుంటే లేదు ఎయిర్ ఫిల్టర్స్ చేంజ్ చేసింటారు వాళ్ళు. ఖచ్చితంగా ఎయిర్ ఫిల్టర్స్ చేంజ్ చేసింటారు, ఎందుకంటే స్టాక్ ఎయిర్ ఫిల్టర్స్తో సౌండ్స్ అయితే రావు. వాడు ఇంకా సరిగా అది కాక అది స్పోర్ట్స్ ఎడిషన్, దానికి స్పాయిలర్స్ అన్నీ ఇచ్చి పెట్టింటారు. అది స్పోర్ట్స్ ఎడిషన్, వాడు ఇంకా బాగా యూటిలైజ్ చేసుకోవాలి. చూసావా కార్నరింగ్లో కానీ కొంచెం ఏమన్నా వాడు ప్రాపర్ కార్నరింగ్ చేయడం లేదు. వానికి గుర్తు చేయాల వాడు సిడియా తోలుతున్నాడు అని. నువ్వు గుర్తుకుందా బ్రో, నువ్వు ఏ బండి ఎక్కావు మర్చిపోయినావా అన్నలా. క్లైమేట్ కూడా బాగుంది, మంచి సన్నీ వెదర్కి వచ్చిన. నార్మల్గా ఇది వింటర్ సీజన్ క్లౌడీగా ఉంటుంది అనుకున్నాను నేను. మంచి వేడిగా ఉంది చాలా. మంచి రేస్ డే ఈరోజు చెప్పాలంటే. మీరు ఎప్పుడైనా బెంగళూరు వచ్చినప్పుడు ఇక వచ్చి విజిట్ చేయండి. ఇది సజ్జాపూర్ రోడ్లో ఉంది. వైట్ఫీల్డ్లో అట్లా మార్తల్లిలో చాలామంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు, వాళ్ళైతే ఖచ్చితంగా రండి. మీకు 5 to 6 కిలోమీటర్స్ అవుతుంది అంతే. ఇలాంటి వీడియోస్ చూడాలంటే ష్యూర్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. జెట్ సెట్ ష్యూర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మీరు. ఇంకా నేను ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ కొట్టుకుంటా, లేదంటే వీక్లీ ఒక్కొక్క ట్రాక్ రేసెస్ రైడ్స్ అయితే ఉంటాయి. డైలీ అంటే వీక్లీ అయితే అప్డేట్ 100% అయితే వస్తుంది. నువ్వు మన డైలీ వ్లాగ్స్ గురించి చెప్పడం లేదు వాళ్ళకి. డైలీ వ్లాగ్స్ కూడా వస్తాయి. అబ్యూస్ వర్డ్స్ అంటే లవ్లీ లాంగ్వేజ్, అది ఫ్రెండ్స్ మాట్లాడుకునే డిస్కషన్స్ మాత్రమే అవి. మీరు సీరియస్గా తీసుకోకుండా చూడండి. అది నో హార్ట్ ఫీలింగ్స్. కామెంట్స్ మాత్రం నెగిటివ్నే కావాలా మాకు, పాజిటివ్ నెగిటివ్ కామెంట్స్. వోల్వో ఇది నెక్స్ట్ లెవెల్ ప్రీమియం కార్.
నేను షూట్ చేస్తాను. యాక్చువల్లీ కొంచెం ఏజ్లో కూడా ఎక్స్పీరియన్స్ గా వీడు. Actually, Volvo is driving by uncle. ఇట్స్ డ్రైవింగ్ బై అంకల్. హిస్ కిడ్ ఈస్ సిట్టింగ్ beside him. Yeah, his kid is very excited. Wow. This is wow performance. This is what we want. Yeah. This is what we're looking for. Next car is an what? సీరియస్ చాలా డిసప్పాయింట్ చేశాడు. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టిండే. Next we have 2 BMWs. Let's see. Not BMW, we have premium. Highly premium. i10. It's an 3500 bhp. That వాడు ప్రూవ్ చేస్తాడు ఈ రోజు మనకి. i10 ఫ్యామిలీ కార్ కాదు, Race ఇట్ కెన్ car. ఆల్సో రేస్. దాదు i10 ని జూమ్ చేసి చూపి. Actually, uncle performance very cool. Oh, fuck. Shave. Take this, we should speak about it, Shevana. ఏందేనో కొట్టినాడు అసలు. యాక్చువల్గా మనకి చెప్పాలంటే 70% బోరింగ్లో ఉంటుంది. ఏందేనో కొట్టినాడు ఇక్కడ. బా అసలు మైండ్ కొంచెం అట్లా అయిపోయింది అంతే. కరెక్ట్ టైంలో నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. డోంట్ వరీ, హీ కెన్. ఒకసారి చేసినోడు ఇంకోసారి ఖచ్చితంగా చేయగలుగుతాడు. మనం ఇంకోసారి ఈసారి ఇంకా బాగా చేస్తాడని ఐ థింక్. సి అందరు ఆడియన్స్ ఈడ అందరూ ఫోన్స్ తీసుకునేస్తున్నారు చూడు. ఇది పర్ఫార్మెన్స్. రియల్ టైమ్ ఎంటర్టైనర్ వీడు. సీరియస్లీ వీనికి 5-10 laps ఎక్స్ట్రా వేస్తే మనకే మేలు. ఇంకా శోభన్ వాడు ఏమైనా కంట్రోల్ చేసేసిన వాడు కరెక్ట్ ఎడ్జ్కి కరెక్ట్ ఇట్లా కొట్టేసినాడు. అక్కడ ఇంకా బాగా చెప్పండి గ్యాస్ వానికి ఎక్స్ట్రా ల్యాప్ ఇవ్వమని. బట్ రూల్స్ ఆర్ రూల్స్ రైట్. సి రెడ్ లైట్ అప్పుడే అయిపోయిందా వీళ్ళ ల్యాబ్స్? ఫినిష్ లైన్ 3 ల్యాప్స్ అయిపోయినాయి కానీ కొట్టినాడు శోభన్ వాడు. ఇప్పుడు వస్తాడు చూడు మళ్ళీ. ఎంటర్టైనర్ వాడు. నిజం చెప్పాలంటే ఆడియన్స్ ఎంటర్టైన్ చేశాడు ఇప్పుడు. ఈజ్ అన్ పర్ఫెక్ట్ డ్రైవర్. కార్ కూడా బాగా తీసుకున్నాడు. కార్ కూడా మంచి అటువంటి స్కిల్ డ్రైవర్కి సిడి అయ్యండి. సిడి అయితే ఇంకా మంచిగా కొడుతున్నాడు. అయిపోయింది వాంది రెడ్ అయిపోయింది శోభన్. షిట్ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డింగ్. నెక్స్ట్ హ్యావ్ చదువుకుని ఎలా పాస్ అవుతావరా? చాలా 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 వేస్ ఉన్నాయి శోభన్ పాస్ కావడానికి. చదివితేనే పాస్ అవుతామని చెప్పేసి ఎక్క బుక్ లో రాయలేదు. ఏమి చదివితేనే పాస్ అవుతారు. ఇంకో నువ్వు ఎలా అయినావు? స్లిప్పులు పెట్టి పాస్ అయినా, చూసి పాస్ అయినా. స్లిప్స్ కాదు అవి, చదివి పాస్ అయినా. అవి సిలబస్. సిలబస్ అంతా ఒక అరిచేతులు పెట్టుకొని పాస్ అయినా. సరే మనము టాపిక్ చేంజ్ చేద్దాం. పర్సనల్ అవుతాను. పర్సనల్ అవుతాను. ఇది 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 ఓ ఓ ఓ వాట్ ద ఫక్. వీళ్ళు ఎగురు చూసావా నువ్వు? వీళ్ళు ఎగురుతాంది. వాడు నుంచి ఒక్కటే టర్నింగ్ లో వచ్చాడు శివన్న. వీళ్ళు కొంచెం ఎగిరి చూసావా? కొంచెం గాల్లో వీడియోలో రికార్డ్ ఏంటో చూపిస్తా. వీళ్ళు ఎగిరింది, అది గాల్లో ఎగిరింది కొంచెం. నెక్స్ట్ వీడు ఎంజాయ్ చేస్తున్నాడు. డిఫెండర్ గురించి చెప్పాలంటే అది ఒక అద్భుతం కాదు, చాలా అద్భుతమైన కారు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అట్లే ఉండాలా. మాఫియా కార్ అది. దాన్ని లైవ్ లో చూస్తేనే తెలుస్తుంది. వీడియోలో అంత కనపడతాదో లేదో కానీ తెలుసు కదా. 4 సిలిండర్. కాకపోతే 4 సిలిండర్ పవర్ చూడదు. రికార్డ్ అవుతుందో లేదో మైక్ లో కానీ సౌండ్ అయితే ఇది అనిపిస్తున్నాడు.
కార్నరింగ్ భారీగా చేస్తున్నాడు. ఇతని స్కిల్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. చూడండి, ఐ థింక్ హీ ఈజ్ అ ప్రొఫెషనల్. ఇతను కూడా పర్వాలేదు, బట్ నాట్ బ్యాడ్. This car, the sound. Whoa! చూడు ఇప్పుడు కొడతాడు చూడు. 50 meters డ్రిఫ్టే కొడతాడు కదా వాడు. సూపర్, నెక్స్ట్ లెవెల్. ఇట్లాంటి రేసులకి ఖచ్చితంగా ప్రాజెక్ట్ కార్సే తీసుకొని రావాలి. మోడిఫైడ్ చేసిన కార్స్ పికప్ ఏవైతే ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా అవే గెలుస్తాయి. ఇప్పుడు ప్రీమియం స్పోర్ట్స్ అంటే ఇప్పుడు ఆడి, BMW ఇలాంటివి తీస్తే టాప్ స్పీడ్లో ఉంటాయి, కానీ ఇలా కార్నరింగ్స్కి కానీ దానికి దేనికి మోడిఫైడే ఉండాలా. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు స్కోడా అవన్నీ పెద్ద పెద్ద కార్స్ అన్ని డ్రైవ్ చేశారు. దానిలోని చిన్న కార్స్ సుజుకి స్టీమ్ అవి బీట్ చేశాయి. అట్లా అంటే స్కోడాని మించిన కార్ కాదు అది. స్కోడా ఈజ్ నాట్ మేడ్ ఫర్ దిస్ ట్రాక్. మీరు అది అర్థం చేసుకోవాలి. ఒక కార్కి ఒక పర్పస్ ఉంటుంది ఎందుకు తయారు చేశారని చెప్పి. లైక్ సపోజ్ ఇప్పుడు మీకు చెప్పాలంటే ఇప్పుడు బొలెరో ఉంది, 2 డిఫరెంట్ బొలెరోస్ ఉన్నాయి. ఒకటి పికప్ బొలెరో ఉంది, ఒకటి ప్యాసింజర్ బొలెరో ఉంది. ఇంజన్ సేమే కానీ మోడల్స్ వేరు. అట్లా స్పోర్ట్స్ కార్లో కూడా స్పోర్ట్స్ ఉంటాయి, సూపర్ స్పోర్ట్స్ ఉంటాయి, ఇట్లా నార్మల్ పవర్ఫుల్ వెహికల్స్ ఉంటాయి. అది మనం తెలుసుకోవాలా. గెలిచిందిలే ఇంకా ఎస్టీమే గొప్పది అట్లా ఉండవు ఇక్కడ. కాకపోతే దేని పర్ఫార్మెన్స్ దాంది. నాకైతే కార్స్లో ఎక్కువ నాలెడ్జ్ లేదు, అన్నకి చాలా నాలెడ్జ్ ఉంది కార్స్లో. అందుకు అన్న నుంచి కొంచెం నాలెడ్జ్ తీసుకున్నాను. ఎందుకంటే నేను కొనిన కారు వల్ల నేను ఎంత ఎక్స్పీరియన్స్ అయినా అంటే నెలకు ఒకసారి గెరాజ్ తీసుకుపోయేవాడిని. ఇంకా నేనే ఒక మెకానిక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఖచ్చితంగా చెప్పగలుగుతా. అది ఇంకా ఏది నేనే చేసుకుంటా ఉండు అనే వరకు వెళ్ళిపోయింది. దాన్ని బట్టి కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది. రాంగ్ గైడ్ అయితే చేయలేము. అట్లా ఒక మంచి లోకల్ మెకానిక్ అనే మంచి ఉండాలి మీకు. ఇటువంటి ప్రాజెక్ట్ కార్డ్స్కి షోరూమ్ సర్వీస్ అయితే చేయరు. అన్ని మోడల్స్ మీరు వెయిట్ చేయండి, నేను మీకు అది కూడా ఒక వీడియో తీస్తాను. ఏది మంచి ప్రాజెక్ట్ కారు, ఏ కార్ అయితే మంచి మోడిఫికేషన్కి బాగుంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, బిగినర్స్కి ఏది బాగుంటుంది అవన్నీ నేను చెప్తాను. స్లోగా చెప్పుకుంటా పోదాం. ఒకటేసారి అన్నీ చెప్పేస్తే మీకు కూడా అర్థం అవ్వదు. స్లోగా మనం కూడా ఒక కార్ సపోజ్ మన కార్తోనే ఒక్కొక్కటి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అలా చేసుకుంటా పోదాం. నాలెడ్జ్ అనేది కరెక్ట్ వస్తుంది. ట్యూనింగ్ అంటే అందరు ఏమనుకుంటారంటే జస్ట్ ఏదో చిప్ పెట్టేస్తారు, ట్యూనింగ్ అయిపోతుంది, పవర్ వచ్చే. ట్యూనింగ్ చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈ ట్యూనింగ్స్ అనేటివి చాలా స్కిల్డ్ ఉంటేనే చేయగలుగుతారు ఇవి. సపోజ్ ఇప్పుడు నువ్వు చిప్ ట్యూన్ చేసేసినా కూడా నీ ఫ్యూల్ ఇంజెక్టర్స్ చేంజ్ చేయాలా, ఎయిర్ ఫిల్టర్స్ చేంజ్ చేయాలా, ఇంటెక్స్ చేంజ్ చేయాలా, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవి చెప్తే అర్థం కాదు, చూపించుకుంటా పోదాం. మీరు సబ్స్క్రైబ్ చేసి వెయిట్ చేస్తూ ఉండండి వీడియో కోసం. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెట్ సెట్ షోయబ్ అండ్ టెక్ బెంగళూరు. టెక్ బెంగళూరు, ఫస్ట్ టెక్ బెంగళూరు. ఓకే, బాయ్.